ఫస్ట్ నా శాలరీ వస్తుంది, వచ్చిన 2-3 రోజుల్లో మాయమైపోతుంది. ఎందుకురా అంటే ఖర్చులు ఉండడం సహజమే. ప్రతి మనిషికి ఖర్చులు ఉంటాయి. దేని ఎంత ఖర్చు చేయాలన్నదే పాయింట్. ఇక్కడే ఫైనాన్షియల్ లిటరసీ ఉపయోగపడుతూ ఉంటుంది. వీటిని మనం ఈరోజు తెలుసుకుందాం. నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఇలా శాలరీ రావడం, మాయమైపోవడం ఇలాంటివి జరగవు. దీన్ని మనం ఒక 6 బకెట్లతో తెలుసుకుందాం. అవును, మీరు విన్నది నిజమే. బకెట్స్ ద్వారా మీకు వచ్చిన శాలరీని దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అనేది తెలుసుకుందాం. మీ శాలరీ ఏతుందో దాన్ని మనం నీళ్ళు అనుకుందాం. ఆ వాటర్ ని మనం ఒక ఫస్ట్ బకెట్ లో పెడదాం. ఆ బకెట్ పేరే సర్వైవల్ బకెట్. దీన్నే మనం నీడ్స్ అంటూ ఉంటాం. నీడ్స్ అంటే మనం బ్రతకడానికి ఏదైతే ఎక్స్పెన్సెస్ అవసరమో దీన్నే నీడ్స్ అంటాం. నీ ఇంటి రెంట్ కావచ్చు, నీ ఇంటి కోసం తీసుకున్న ఈఎంఐ కావచ్చు, గ్రాసరీస్, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్, ట్రాన్స్పోర్టేషన్ అంటే పెట్రోల్, నీ బేసిక్ బిల్స్ కావచ్చు. ఇవన్నీ నీడ్స్ కిందికి వస్తాయి. ఇది దాదాపుగా 40 నుంచి 50% ఉండాలి నీ శాలరీలో. నీకు 30,000 శాలరీ వస్తుంది అనుకో, 30,000లో దాదాపుగా 15,000 ఈ నీడ్స్ కోసమే ఖర్చు అయిపోతుంది. అంటే సగం అన్నమాట. నెక్స్ట్ బకెట్ లైఫ్ స్టైల్. అదే వాంట్స్ అంటే కోరికలు. మనిషికి కోరికలు ఉండడం సహజమే, కానీ ఎంతవరకు ఆ కోరికలకి ఖర్చు పెట్టాలన్నదే ఇక్కడ పాయింట్. కోరికలు వచ్చేసరికి రెస్టారెంట్ అవ్వచ్చు, షాపింగ్ అవ్వచ్చు, ట్రిప్పులకి వెళ్ళడం కావచ్చు, లేదా గ్యాడ్జెట్స్, నెట్ఫ్లిక్స్, ఓటీటీ, ఇవన్నీ ఈ వాంట్స్ కిందికే వస్తాయి. ఇవి నీ శాలరీలో 10 నుంచి 20% ఉండాలి. దీన్ని కనుక నువ్వు కంట్రోల్ చేయకపోతే వేరే దగ్గర ఖర్చు పెట్టలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసరికి ఫ్యూచర్ బకెట్. అంటే రేపటి కోసం ఇన్వెస్ట్ చేయడం. ఇక్కడే సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇవి దాదాపు 20 నుంచి 30% నీకు వచ్చే శాలరీలో నువ్వు ఇన్వెస్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్, స్టాక్స్, పీపీఎఫ్, రిటైర్మెంట్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ దీని కిందికి వస్తాయి. ఒకవేళ నువ్వు ఈ రోజు రేపటి కోసం ఇన్వెస్ట్ చేయలేదనుకో, నువ్వు జీవితాంతం పనిచేయాల్సింది వస్తుంది. పీస్ఫుల్ గా రిటైర్మెంట్ అవ్వలేవు. పీస్ఫుల్ గా రిటైర్ అవ్వాలంటే ఈ రోజు నుంచే ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాలి. 4వది ప్రొటెక్షన్ బకెట్ అంటే ఇన్సూరెన్స్. నీ శాలరీలో దాదాపుగా 5 నుంచి 10% ఇన్సూరెన్స్ కోసం కేటాయించాలి. ఇది నీ ఎంటైర్ ఫైనాన్షియల్ లైఫ్ ని కాపాడుతుంది. ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్. మనకేమైంది అని చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకోరు. ప్రొటెక్షన్ లేకపోతే ఒక్క హాస్పిటల్ బిల్ అనేది నీ సంవత్సరాల కొద్దీ నువ్వు సేవ్ చేసిన డబ్బుని తినేస్తుంది. అందుకే ప్రొటెక్షన్ కంపల్సరీ. 5ది ఫ్రీడమ్ బకెట్. అంటే నీ ఆపర్చునిటీ కోసం డబ్బులు కేటాయించాలి. ఇది నీకు దాదాపుగా నీ శాలరీలో 5 to 10% పెట్టాలి. దీని గురించి చాలా మంది తక్కువ డిస్కస్ చేస్తారు, బట్ ఇది చాలా పవర్ఫుల్. ఎందుకంటే నువ్వు కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి, బిజినెస్ ఐడియాస్ కోసం, నువ్వు కెరీర్ ని స్విచ్ చేయాలంటే దానికోసం వాటిలో డబ్బులు పెట్టాలి. 6th బకెట్, అదే లాస్ట్ది, అదే హ్యాపీనెస్ బకెట్. అది 5% ఉంటే సరిపోతుంది. మన శాలరీలో చాలా చిన్న పోర్షన్ చారిటీ కోసం ఇస్తే మంచిది. అందుకే నెక్స్ట్ సార్ నుంచి నా శాలరీ ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడగకుండా ఏ బకెట్ లో లీక్ అవుతుంది అనేది చూసుకుంటే సరిపోతుంది.